సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చా మీ ముందుకి. సో ఆ టాపిక్ ఏంటంటే మన వెడ్డింగ్ గురించి అనమాట. సో ఏంటంటే ఇప్పుడు వెడ్డింగ్ ఉంది కదా, అది చేయడానికి ఏమేం కావాలి, మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఓన్లీ మనం ఫోటోగ్రాఫర్గా మనకి ఏమేం కావాలి ఇవన్నీ చెప్తాను అనమాట. మొత్తం వెడ్డింగ్ ఎలా చేయాలి ఇవన్నీ అనవసరం అనమాట. సో మనకి రిలేటెడ్గా చెప్తాం మొత్తం. సో మన ఫోటోగ్రాఫర్కైనా, సినిమాటోగ్రాఫర్ అయినా, వీడియోగ్రాఫర్ అయినా మనకి ఏమేం కావాలి, ఇంకా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ చెప్తాను అనమాట. సో ఏంటంటే మనం ఒక పెద్ద వెడ్డింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం అన్నప్పుడు, పెద్దదైనా చిన్నదైనా అన్నిటికీ ప్రాసెస్ ఒకటే. ఫస్ట్ ఏం చేయాలంటే క్లయింట్ దగ్గర ఆ ప్లేస్ తెలుసుకోండి. ఏదైతే వెడ్డింగ్ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ తెలుసుకుని ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ అంతా ఒకసారి గమనించండి. అది ఎలా ఉంది, మనకి సెట్ అవుద్దా, అది ఆ ప్లేస్ మనం ఎటు సైడ్ నుంచి తీస్తే ఏ యాంగిల్లో పెడితే ఏది బాగుంటుంది అని ముందే ప్లాన్ చేసుకున్నారనుకో చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ప్లాన్ చేయాలంటే కొన్ని కొన్ని అవ్వుతాయి, కొన్ని కొన్ని అవ్వవు. సో ఏంటంటే ముందే వెళ్ళి ఒకసారి ఆ ప్లేస్ అంతా ఎలా ఉంది, మనం మనం తీయడానికి అనుకూలంగా ఉంటుందా, మన ఫోటోగ్రాఫర్లు ఎంతమంది వస్తున్నారు, సినిమాటోగ్రాఫర్లు ఎంతమంది వస్తున్నారు, వీడియోగ్రాఫర్లు ఎంతమంది వస్తున్నారు, వాళ్ళకి ఏంటి ఆర్గనైజేషన్ బాగుంటుందా, వాళ్ళందరూ అక్కడ ఉండడానికి అకామిడేషన్ ఇవ్వగలరా వీళ్ళు, లేదా అక్కడ ఎక్కడైనా హోటల్లో దిగాలా, ఇవన్నీ గమనించుకోవాలన్నమాట. మనం ఫస్ట్ వెళ్తున్నప్పుడు, ఆ ప్రదేశంలోకి వెళ్తున్నప్పుడు, అందుకే ఫస్ట్ వెళ్ళినప్పుడు మనం చెప్పలేము ఈవెంట్ ఎక్కడ వస్తుంది. మన ఇక్కడిక్కడే హైదరాబాద్లో చేస్తాం అనుకోండి, హైదరాబాద్లోనే రావచ్చు, లేదా వేరే మన ఆంధ్ర సైడ్ అన్నా ఈవెంట్లు రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. హైదరాబాద్లో చేసినా కూడా కొన్ని ప్లేసెస్లో చాలా దూరం ఉండే ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ కొత్తగా ఏముంటాయి, అక్కడ అక్కడ వాటర్ ఇవన్నీ మనకి దొరుకుతాయా లేదా ఇవన్నీ చూసుకోండి. కొంతమంది అంటారు ఒక్క రోజుకి ఏముందిలే లైట్లే అంటారు. కాదు, ఒక్కరోజైనా మనం ఉండాలి కదా, ఉండడానికి అకామిడేషన్ దొరుకుద్దా లేదా అవన్నీ ఉంటాయి, అన్నీ చెక్ చేసుకోండి అనమాట. ఫస్ట్ డే దానికి ముందు రోజు వెళ్ళడమో లేదా ఒక 2 to 3 days ముందే వెళ్ళి అక్కడ లొకేషన్ ఎలా ఉంది ఇవన్నీ మనకు అన్నీ దొరుకుతాయి లేదా అన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత హాల్కి రండి. హాల్కి వచ్చిన తర్వాత హాల్లో కూడా ఒకసారి చెక్ చేయండి. హాల్ అయినా లేదా బయట ఎక్కడైనా చేస్తున్నా కూడా, ఆ తోటలో చేసినా ఎక్కడ చేసినా, మన ఆంధ్రాలో అయితే అలా తోటలు ఇలాంటి వాటిలో చేస్తారు, కానీ అక్కడ హైదరాబాద్లో చాలా తక్కువ అలా చేయడం. అది ఏంటంటే హైదరాబాద్లో అది గార్డెన్ అని పెట్టేశారు, కానీ పేరుకి ఏదో ఒక పూల కుండీలు 4-5 పెడతారు, అది గార్డెన్ అంట. అదే మనం గార్డెన్ అనుకోవాలి ఇంకా. సో అలా ఉంటే హైదరాబాద్లో 4-5 పూల కుండీలు పెట్టేసి 4-5 చిన్న చిన్న మొక్కలు పెడతారు స్టేజ్ ముందు, అది గార్డెన్ అని వేస్తారు. అది మనం గార్డెన్ అనుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే పెద్ద హాల్స్ ఉంటాయి. పెద్ద హాల్స్ అంటే డైరెక్ట్ ఏసీ పెడతారు, అవంతా బాగుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే వేసవికాలంలో ఒకలా ఉంటుంది, చలికాలం ఒకలా ఉంటుంది. వేసవికాలంలో అనుకోండి, చలికాలం ఒకటి, మళ్ళీ వర్షాకాలం కూడా ఉంది కదా. వర్షాకాలం అంటే ఇప్పుడు ఈ 2-3 months ఆగస్టు మళ్ళీ సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ చలికాలం మెల్లిగా స్టార్ట్ అయిపోద్ది అక్టోబర్ నుంచి. ఈ సమ్మర్లో మాత్రం మనకి నార్మల్ హాల్స్ వస్తే మనకి అయిపోద్ది, అప్పడం అయిపోద్ది. ఎందుకంటే నార్మల్ హాల్స్లో ఫుల్ చెమటలు పట్టేస్తాయి మనం చేసే వర్క్కి. ఎందుకంటే కెమెరా పట్టుకుని తిరుగుతూనే ఉంటాం, ఎక్కడ ఏ షాట్ రావాలి ఏం రావాలనేది తిరుగుతూ ఉంటాం. ఆ తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా చెమటలు పడడం కామన్, అది నార్మల్ హాల్స్లో వస్తే. ఏసీ హాల్స్లో అంటే తెలిసిందే కదా, మనకి ఏ ఇబ్బంది ఉండదు, హాయిగా తీస్తాం, అంతా హాయిగా చూసుకుంటాం. సో అదనమాట అది అవి కూడా చూసుకోండి ఫస్ట్ వెళ్ళినప్పుడు. అది ఏసీ హాలా లేదా గార్డెన్, లేదంటే మామూలుగా ఇంకేమన్నా చిన్న హాలా. చిన్న హాల్స్లో అయినా ఎక్కువ ఏసీస్ పెడతారు, ప్రతి దాంట్లో ఏసీ. కొంతమంది ఆ ఏసీ లేకుండా తీసుకుంటారు, కొంతమంది క్లయింట్స్, అవి కూడా ఉంటాయి, అవి కూడా గమనించుకోండి. సో అదంతా ఉంటే, ఏసీ ఉంటే చాలా బాగుంటుంది మనకి. ఏసీ లేదంటే నార్మల్ గార్డెన్ అయితే తెలిసిందే, ఫుల్ తడిసిపోద్ది ఫుల్గా. అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏసీ ఇవన్నీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఏంటంటే మనం ఏం ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎవరెవరిని పెట్టుకోవాలి, అది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. క్లయింట్ ఏం చెప్తాడు, మనకి బాగా పెద్ద వెడ్డింగ్ అనుకోండి, ఖచ్చితంగా ఒక ఫోటోగ్రాఫర్లు 2 పెట్టుకోవాలి, రెగ్యులర్ ఫోటోగ్రాఫర్లు. క్యాండిడ్ వాళ్ళని 2 పెట్టుకోవాలి.
ఇంకా సినిమాటోగ్రాఫర్ అది చాయిస్ అనమాట. ఒకళ్ళని పెట్టుకుంటే ఒకళ్ళు, ఇద్దరు కావాలితే ఇద్దరు, మన చేతిలో ఉంటుంది కాబట్టి. అండ్ డ్రోన్ ఖచ్చితంగా పెడతారు, పెద్ద హాల్ కాబట్టి డ్రోన్ కూడా ఉంటుంది. లేదు హాల్ చిన్నదనుకో డ్రోన్ ఎగరేయడానికి కుదరదు అనమాట. ఎందుకంటే డ్రోన్ సర్టెన్ లిమిట్ వరకు ఎగరేయడానికే కుదురుతుంది. ఆ తర్వాత ఇంకా పైకి ఎగరేయకుండా స్పేస్ లేదంటే డ్రోన్ కూడా ఎగరదు కూడా. ఆ సెన్సర్స్ యాక్టివేట్ అయిపోయి అది ఎగరదు అంత హైట్. సో డ్రోన్ ఎగరడానికి కూడా ప్లేస్ ఉండాలి. అలాంటి హాల్లో సెట్ అవుతుందా లేదా ఇవన్నీ ముందు చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇవన్నీ మనం ఇంతమంది తీసుకెళ్తున్నాం కదా, వాళ్ళందరూ ఏ యాంగిల్లో పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీస్తే బాగుంటుంది, వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు, ఇదంతా ముందే డిస్కస్ చేసుకున్నారు అనుకో చాలా బాగుంటుంది. పంతులు గారితో కానీ వాళ్ళ పేరెంట్స్తో కానీ ఇవన్నీ ఏంటి ఏమేం చేయాలి. ఇంకా మీకు వాళ్ళని అడగండి కస్టమర్స్ని కూడా, ఏ టైప్లో మీకు ఏ టైప్లో కావాలి, మీ రేంజ్ ఎంత, ఇవన్నీ. ఎందుకంటే కస్టమర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. మనకి ఈ రేంజ్లో కావాలి, ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని పెట్టుకుంటారు. ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ మనం ఇవ్వగలిగితే ఇవ్వాలి, లేదు ఇవ్వలేమంటే నిజంగానే చెప్పండి అనమాట. మనం ఏదోటి చేసి మస్కా కొట్టేసి ఏదోటి చేసేద్దామంటే అందరి దగ్గర క్లయింట్ల దగ్గర పనిచేయవు. కొంతమంది క్లయింట్లు ఎలా ఉంటారంటే నేను చెప్పిందే జరగాలన్నట్టు ఉంటారు. ఆ క్లయింట్ల దగ్గర మనం అలా మస్కా కొట్టడానికి కుదరదు. సో ఏంటంటే ఇలా చెప్తున్నానని అనుకోవద్దు. ఎందుకంటే క్లయింట్లని మనం డీల్ చేయాలంటే ఖచ్చితంగా మనం ప్రొఫెషనల్గా డీల్ చేయాలి. అందుకే ముందే మాట్లాడుకున్నాను క్లయింట్లతో ఏ ఇబ్బంది ఉండదు. ఇది ఇస్తాం మేము, ఇంతవరకే ఇవ్వగలం, మీ బడ్జెట్లో ఇంత ఇస్తామని చెప్పేసుకోవాలి. లేదు ఇంకా వాళ్ళు ఏంటి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉందనుకో దానికి అమౌంట్ తీసుకోండి, దానికి ఆ రేంజ్లోనే ఇవ్వండి. మళ్ళీ తర్వాత వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు అనుకో ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని, ఏమండి మేము వాళ్ళతో మాట్లాడామండి, వాళ్ళు ఎంత ఇచ్చారో వాళ్ళ ప్రకారం మేము చేస్తున్నామండి, దానికంటే మేము ఎక్కువ అయితే మేము చేయలేమండి అని సింపుల్గా చెప్పండి. అంతేగాని మీరు టోన్ మార్చేసి వాళ్ళ మీద అరవడం. వాళ్ళ రిలేటివ్స్ ఫంక్షన్లో ఏంటంటే మన క్లయింట్స్ ఎవరైతే మనకి ఈవెంట్ ఇచ్చారో వాళ్ళకంటే రిలేటివ్సే హడావుడి ఎక్కువ చేస్తూ ఉంటారు. బట్ అందుకే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వారి రిలేటివ్స్ ఎవరు వస్తారో వాళ్ళతోటి మనం మాట్లాడి చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మరీ ఎక్కువగా వాళ్ళు ఏమన్నా మనతో ఏమన్నా గొడవ పెట్టుకోవడానికి ట్రై ఏమన్నా చేస్తున్నారు అనుకో, మన కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి అనమాట, ఇలా అంటున్నారండి మరి ఏం చేయమంటారు, మీ బడ్జెట్ ఏమైనా పెంచుకుంటారా లేకపోతే ఏంటండి అని కస్టమర్ని అడగండి. సింపుల్. మనం ఏం గొడవ పడక్కలేదు, ఏం చేయక్కల. అప్పుడు కస్టమరే వాళ్ళతో మాట్లాడి మొత్తం నీట్గా ఆ గొడవ సర్దుమనిగేలా చేస్తారు. మనం గొడవలు పెట్టుకోకూడదు. ఇప్పుడు మనం ఈవెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈవెంట్ గురించే వెళ్ళాలన్నమాట. మరీ పెద్ద గొడవ అయ్యి మనం ఏమన్నా ఇంకా మరీ మనల్ని ఏమన్నా తక్కువ చేసి మాట్లాడితే అప్పుడు తప్పదు. ఇంకా అలాంటి సిచ్యువేషన్లో తప్పదు. మిగతా విషయాల్లో మాత్రం మొత్తం అంతా మనం కస్టమర్తో ఎంత మనం డీల్ చేస్తున్నామో అంత పద్ధతిగా డీల్ చేసుకుని వెళ్ళాలన్నమాట. అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ముందే మనం ఇవన్నీ చెప్పుకున్నాం అనుకో కస్టమర్కి, సో ఇలా ఉంటుందండి ఈ ప్రాసెస్, మేము ఈ టైంకి షార్ట్ తీసుకుంటాం, ఈ టైంకి ఇలా ఉంటుంది, సో మీరు ముహూర్తాల ముందు అదే మన ఇంకా రెడీ అయిన తర్వాత వెంటనే కొన్ని షార్ట్లు తీసుకుంటాం, ఆ తర్వాత పెళ్ళిలో ఎలాగో మేము కంటిన్యూస్గా తీస్తూ ఉంటాం. మధ్య మధ్యలో ఖాళీ ఏమైనా దొరికితే వాళ్ళని బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ని ఒకసారి పక్క తీసుకెళ్ళి వాళ్ళని కూడా కొన్ని షార్ట్లు తీస్తాం. లేదు మొత్తం అవ్వలేదంటే మొత్తం అయ్యే వరకు వెయిట్ చేస్తామండి, అయ్యాక పెళ్ళి అయ్యాక షార్ట్స్ తీసుకుంటాం అలా అన్న. సో ఏంటంటే ఇవన్నీ మాట్లాడుకోవాలండి. మాట్లాడుకోలేదనుకో వాళ్ళతో అప్పటికప్పుడు డీల్ చేద్దామంటే కొంతమంది కస్టమర్స్ ఉంటారు, కొంతమంది తినరు. కస్టమర్స్ ఎలా ఉంటారంటే ఏంటి మన పెళ్ళి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పెళ్ళి సక్రమంగా జరగాలి, మనం వాళ్ళని వెనక్కి గెంటుతున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. బట్ అలా గెంటుతున్నట్టు ఫీల్ అయినా కూడా మనం చేయాల్సిన కర్తవ్యం మనం చేయలేదనుకో ఆ తర్వాత మనకే పేర్లు పెడతారు. మీకు ఎంత డబ్బులు ఇచ్చాం, ఏం చేశారయ్యా, మీరు ఏమన్నా చేశారా, ఏమన్నా మీకు ఇంత డబ్బులు ఇచ్చి వేస్ట్ అయ్యా అని సింపుల్గా ఒక మాట అంటారు. ఆ మాట అనిపించుకోకుండా ఉండాలంటే మనం తీయాల్సింది తీయాలి. వాళ్ళు ఏమంటారంటే మధ్య మధ్యలో కొన్ని షార్ట్లు చేసినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఆపండి అయ్యా ఎందుకు మాకు టైం వేస్ట్ అంటారు. అప్పుడు మనం మాట్లాడాల్సింది మాట్లాడి వాళ్ళ షార్ట్లు తీసి ఇంకా నీట్గా చూపించడం, మనం తీయడం తప్పదు. బట్ ఏంటంటే ఎక్కడ ఆపాలో అక్కడ ఆపేసి మళ్ళీ కొన్ని సార్లు మనకి
కొంతమంది కస్టమర్లు ఎలా ఉంటారంటే, కస్టమర్లు అనలేం కానీ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు, కొంతమంది నసగాళ్ళు ఉంటారు, వాళ్ళు మనతో గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళతో అసలు గొడవ పెట్టుకోవద్దు. మనం ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి మన షార్ట్లు మనం తీసుకుంటా మన పని మనం చేసుకుని వచ్చేయాలన్నమాట. ఏదైనా చెప్పాను కదా, ఏమన్నా ఎక్కువ మాట్లాడితే వాళ్ళతో మనం మాట్లాడాలి. వాళ్ళ కస్టమర్ మనకి ఎవరైతే ఈవెంట్ ఇచ్చారో వాళ్ళతో మాట్లాడి మనం చేసుకోవాలన్నమాట. అంతేగాని గొడవలు అయితే పెట్టుకోవద్దు ఎవరితోటి. మన ఎంత ప్రొఫెషనల్గా ఉంటే అంత మంచిది అనమాట. ఇదంతా అయిపోయిందా? ఇవన్నీ డిస్కషన్ అంతా కస్టమర్తో మనం చేసామా, ఇవన్నీ అవుతున్నాయా? వీటితో పాటు మనం ఇదొక్కటే కాదు కదా, మనం కవర్ చేయాల్సింది ఇంకా కొంతమంది అయితే ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా ఏమేమి ఉన్నాయో అవన్నీ కవర్ చేయండి అంటారు. అవి కూడా కవర్ చేయాలి కొన్ని ఈవెంట్స్లో. కొంతమంది ఏంటంటే తినేవి కూడా తీయండి అంటారు, అవి కూడా తీయాలి. సో అవన్నీ చూసుకోండి. ఎవరెవరికి ఏం కావాలో, కస్టమర్కి ఏం కావాలో రిక్వైర్మెంట్ అడిగి ముందే అడగండి. కస్టమర్ని ఏం చేయాలి ఇవన్నీ అడిగి చేయండి అనమాట. మనోళ్లే కదా అనుకుని మనం ఎలా పడితే అలా తీసినా మనకి మళ్ళీ తర్వాత పేరెడతారు. అందుకే ఎవరినైనా ముందు అడగండి, ఏంటి ఇలా ఇలా మీకు ఎలా తీయాలి, ఏ విధంగా కావాలి, మీకు సింపుల్గా తీస్తే చాలా, లేదా సినిమాటిక్ రేంజ్లో కావాలా, లేదా నార్మల్గా తీస్తే సరిపోద్దా, ఇవన్నీ కనుక్కోండి. వీడియో అయితే రెగ్యులర్ వీడియో కావాలా, లేదా సినిమాటిక్ కావాలా, డ్రోన్ కావాలా, ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అన్నీ తెలుసుకుని దాని ప్రకారం తీయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే సరిపోదు, వాళ్ళని ఆర్గనైజ్ కూడా చేయాలి. పెళ్ళి అంటే మాన్లీ మనకి ప్లాన్ చేసుకుంటే సరిపోదు, అక్కడికి వెళ్ళి మనం మాట్లాడాలి, మన మాట మీద చెప్పినట్టు చేయాలన్నమాట. కొన్ని షాట్లు ఎలా ఉంటాయంటే, అన్నీ అయిపోయింది, పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత కొన్ని షాట్లు మనం ప్యాన్లో తీయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసుకుంటూ ప్యాన్లో తీయాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, ఐదర్ మన గింబల్తో ప్యాన్ అన్న తీస్తాం, గింబల్తో ప్యాన్ తీస్తాం చూడండి, ఇలా వచ్చి ఇలా ఇలా తిరుగుద్ది అనమాట. ప్యాన్ అన్న తీస్తాం. ఇప్పుడు ఇది ఉందా, నా ఫేస్ ఉందా, ఇలా వచ్చి ఇలా వెళ్తాం. ఐదర్ మనం ప్యాన్ అన్న తీస్తాం, లేదా ఇలా ఫ్రంట్ షాట్ కానీ, లేదా బ్యాక్వర్డ్ షాట్ ఇలా వెనక్కి వెళ్తున్నట్టు కానీ అలా అన్నా చూపించవచ్చు అనమాట. అది మన చాయిస్, ఏదైనా చేయొచ్చు. బట్ ఒకటే షాట్ అయితే చేయకండి, రెండు మారుస్తూ ఉండండి. లేదు ఇలా తీయడం కంటే మనకి డ్రోన్ ఆల్రెడీ చెప్పారనుకో, డ్రోన్ వాడిని ఆల్రెడీ చెప్పేసి ఇలాగా ప్యాన్ తీయాలంటే డ్రోన్ వాడు చెప్పారనుకో, డ్రోన్ వాడు తీసుకుంటాడు. సో డ్రోన్ వాడికి ఆ వర్క్ ఇచ్చామనుకో వాడు తీసుకుంటాడు. సో మన చేతిలో ఉందన్నమాట. ఇలా కావాలితే ఇలా తెప్పొచ్చు, అలా కావాలితే అలా తెప్పొచ్చు, మన చేతిలో ఉంది. వాళ్ళు ఏంటంటే మన డ్రోన్ షాట్ వేసినా నార్మల్ షాట్ వేసినా ఒకేలా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనం పెద్ద హైట్లో పెట్టి తీయం కాబట్టి డ్రోను దగ్గరగానే తీస్తాం. అలా అయినా తీయచ్చు, ఇలా అయినా తీయచ్చు. సో చాయిస్ ఎడిటర్ది అనమాట. షార్ట్స్ ఎక్కువ ఉన్నాయనుకో అందులోంచి ఇది అన్నా తీసుకోవచ్చు, అదన్నా తీసుకోవచ్చు, వాడి ఇష్టం. లేదంటే ఈ షార్ట్ సగం వేసి ఆ షార్ట్ సగం కూడా వేయచ్చు. అలా కూడా షార్ట్లు వేరియేషన్ కూడా మార్చచ్చు, ఎడిటర్ చేతిలో ఉంటుంది. అలా మార్చుకుని అలా ఎలా కావాలితే అలా తీయచ్చు. ఇంకా లాస్ట్లో మొత్తం పెళ్ళి అయిపోయాక అరుంధతి నక్షత్రం ఉంటుంది. అరుంధతి నక్షత్రం దగ్గర కూడా ఏంటంటే కొన్ని షార్ట్స్ మనం సినిమాటిక్ షార్ట్స్ తీయచ్చు, మళ్ళీ డ్రోన్ షాట్లు తీయచ్చు, వాళ్ళ స్టిల్స్ తీయచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టిల్స్ తీస్తాం. ఇంకా మొత్తం అయిపోయినట్టే పెళ్ళి. ఇంకోటి ఏంటంటే, పెళ్ళిలో మనం తీయాల్సిన యాంగిల్స్ కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే, ఒక్కొక్కటి సైడ్ యాంగిల్ నుంచి తీయాల్సి ఉంటుంది, ఒక్కొక్కటి లో యాంగిల్ తీయాల్సి ఉంటుంది, ఒక్కొక్కటి క్లోజులు పెట్టుకోవాల్సి ఉంటుంది. అన్నీ ఒకటే యాంగిల్లో తీయకండి. సినిమాటిక్ అంటే ఒకటే యాంగిల్లో తీస్తే అది రెగ్యులర్ వీడియో అయిపోద్ది. సినిమాటిక్ అంటే అన్ని యాంగిల్స్ని కవర్ చేయండి. యాంగిల్స్ కవర్ చేయకుండా ఎలా పడితే అలా తీసామనుకో మన పెంట అయిపోద్ది అనమాట. సో మొత్తం గమనించండి. ఇంకోటి వెడ్డింగ్లో ఇంకోటి చెప్పేది ఏంటంటే, అక్కడ జరిగే ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉండండి. ఓన్లీ ఒక్క మనిషి మీద కాన్సన్ట్రేట్ చేయడం కాదు, వాడు ఏం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాడు ఎవరైనా నవ్వుతున్నాడా, లేకపోతే వీళ్ళు నవ్వుతున్నారా, పెళ్లి కొడుకు వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా నవ్వుతున్నారా, ఏదైనా చిన్నగా వాళ్ళు ఏమన్నా జోకులు వేసుకుంటున్నారు, ఇవన్నీ షార్ట్లు మంచి తీసారనుకో చాలా బాగుంటుంది, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. మనం తీసేది నార్మల్ ఎవరైనా తీస్తారు, రెగ్యులర్గా తీసేది ఏంటంటే నార్మల్గా ఏదో తీస్తున్నారు, ఏదో వాళ్ళ మొహాలు తీయాలని పేరుకి తీసినట్టు తీయడం కాదు. వాళ్ళు ఎప్పుడన్నా నవ్వుతున్నారు అనుకో ఆ షార్ట్లు తీసామనుకో అవి చాలా బాగుంటాయి చూడడానికి. మళ్ళీ చిన్నపిల్లల షార్ట్లు కానీ, ఎవరైనా ఏమన్నా ఐస్ క్రీమ్ తింటున్న షార్ట్లు కానీ, అలాంటివి ఏమైనా తింటున్నప్పుడు షార్ట్లు కానీ, చిన్న షార్ట్లు అలాంటివి
బీరోల్కి చాలా బాగుంటాయి అనమాట అలాంటి షార్ట్స్. సో ఆ షార్ట్లన్నీ బాగా కవర్ చేయండి, ఓకేనండి. సో అదండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.